శీర్షిక ఏమిటంటే అప్పుడు ఇప్పుడు అని. అంటే ఒక వస్తువు అమ్మ అని తీసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలో అమ్మను గురించిన ఎలాంటి పాట రాయబడింది, ఎలా కంపోజ్ చేయబడింది, ఎలా పాడబడింది, ఇప్పుడు అదే వస్తువుతోటి ఎలా కంపోజ్ చేసి ఎలా రాయబడి ఎలా పాడుతున్నారన్నది. స్నేహం కావచ్చు, అమ్మ కావచ్చు, రొమాన్స్ కావచ్చు. అఖిల మన ముందరికి వస్తోంది. ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, జానకమ్మ గానం, శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నుంచి మనసా తుళ్ళి పడకే. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. నిన్ను వలచి ఏమంత సిరి ఉంది నీకని, మురిసేను నిన్ను తలచి, చదువా పదవా ఏముంది నీకు, తళుకు కొలుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. వినవే మహా అందగాడు తనుగా జతగా మనకందిరాడు, కలలాపవే కన్నె మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. థ్యాంక్ యూ. ఆర్ యూ బోర్న్ హియర్? ఇక్కడ పుట్టి ఇండియాలోనే పుట్టారు. ఇండియాలో పుట్టారు. ఓకే. అంటే ఆ స్వచ్ఛత చూసి, అంటే చాలా క్లారిటీగా లిరిక్ చాలా క్లారిటీగా పాడావు. సో వెరీ నైస్. థ్యాంక్ యూ. ఏ ఏజ్లో ఇక్కడికి రావడం? అంటే 5 months ఉన్నప్పుడే వచ్చాను. ఓ 5 months. ఓకే. అంటే ఎలా ఉందంటే ఇక్కడ నువ్వు ఇక్కడ దానివి కాదు, అంటే ఇండియాలో నేర్చుకున్నావేమో అన్నంత క్లారిటీ ఉంది పలకడం, అక్షరాలు. అండ్ చాలా అద్భుతంగా పాడావు, మంచి ఫీల్ పెట్టి పాడావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్ ఫ్రమ్ డే వన్ you're doing extremely well, very well. చాలా బాగా పాడుతున్నావు. అలాగే ఇవాళ నాకు మ్యూజికల్గా కానీ
ఏమీ చెప్పడానికి అవకాశం ఇవ్వనందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. పాట బాగా వినుంటే నువ్వు చదువా పదవా అని పాడుంటారు జానకి గారు గమనిస్తే. చదువా పదవా ఏముంది నీకు, చదువా పదవా అని అనరు. కారణం ఏంటంటే చదువా అంటే చదువేనా చదువా అక్కడ ఆ సంధి అకారమే వస్తుంది. పదవియా ఈ యా కలిపితే మనకి అని ఒకటి ఉంది, పదవా. ఇవి చాలా స్పష్టంగా అంటారు జానకి గారు. మురిపాలు ఇవన్నీ కూడా ఆవిడ చాలా చాలా సుస్పష్టంగా అంటారు. సో పదవా అన్నది మాత్రం ఆవిడ ఎలా అన్నారో ఒక్కసారి గమనిస్తే సరిపోతుంది. తర్వాత ఆశపడకే మీద ఒక సంగతి అంటున్నారు, అది ఒరిజినల్ లేనిది అంటున్నారు. అది మీరు ఇన్ కేస్ యువర్ ట్రైంగ్ టు ఇంప్రొవైజ్ ఇట్ వండర్ఫుల్, తప్పేం లేదు. అదే మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే, ఒకసారి పాడమ్మా అది. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే. లేదనుకుంటాను నేను. అది నువ్వు పాడడంలో తప్పేం లేదు, అలా ఉండడం లేదు. ఆశపడకే ఉండొచ్చు, పడకే ఉండొచ్చు, కే కాదనుకుంటాను. ఇది పర్టికులర్గా ఏం చెప్తున్నానంటే మిగతా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా నేను ఐ డోంట్ చెప్పనేది. రమేష్ నాయుడు ఈజ్ వెరీ పర్టికులర్. ఆయన చాలా పర్టికులర్గా ఇది ఎందుకు నాయన అక్కడ అది లేదు కదా అంటారనమాట ఆయన సాఫ్ట్గానే. బట్ బాగుంది అది, ఆ సంగతి ఉండడం వల్ల తప్పేం లేదు. ఇది ఈజ్ వన్ ఆఫ్ ది యూనివర్సల్లీ కాంపిటీషన్లలో అందరూ ఎంపిక చేసుకుని పాడే పాట. ఆర్కెస్ట్రా సపోర్ట్ లేకపోయినా కూడా అందంగా పాడుకోగలిగినటువంటి పాట, చాలా బాగుంటుంది. ఆయనకి ఎక్కువైనా నచ్చదు, రమేష్ నాయుడు గారికి తక్కువ ఉన్నా నచ్చదు. బాగుంటేనే బాగుంది నాన్న అంటారు, లేకపోతే చెత్త 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 చెత్త, ఇది ఆయన ఊతపదం. బయట ఎంత సాత్వికంగా ఉంటారు, ఎప్పుడు సిగరెట్ కాలుస్తూ ఇన్నైనా బాగున్న పాట బాగుందా, బాగా పాడుతున్నావు కదా, అది ఇలాగే ఉంటుంది. రికార్డింగ్ థియేటర్లో ఆ గడప దాటి అక్కడికి రాగానే ఆయనలో ఏదో ఒక ఆవాహన వచ్చేస్తుంది అనమాట. అంత అటు ఇటు శృతి ఏదైనా కూడా నచ్చదు ఆయనకి. చాలా పర్ఫెక్షనిస్ట్, అంత అందంగా పాడతారు, అంత హార్మోనియం మెట్లు ముట్టుకుంటే కందిపోతుందేమో అంత శృతిమెత్తగా వాయిస్తారు, శృతిమెత్తగా పాడతారు. సచ్ ఎ వండర్ఫుల్ కంపోజర్. అంత మంచి పాటను అంత బాగా పాడావు. నో అదర్ కామ్స్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్.